సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రజల నుంచి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఇన్ఛార్జి శ్రీదేవి అధికారులకు సూచించారు. ప్రజల నుంచి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఇన్ఛార్జి శ్రీదేవి అధికారులకు సూచించారు. డిఆర్ఓ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బందర ఆర్డీఓ ఎం వాణితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ అధికారులతో మాట్లాడుతూ మీకోసం ప్రజల నుంచి అందిన అర్జీలను గడువు దాటకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే అర్జీలపై దృష్టి సారించాలన్నారు. కోర్టు ధిక్కరణ కేసులలో కౌంటర్స్ ఫైల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సర్వే ఏడీ మనీషా త్రిపాఠి, ఆర్టీసీ డిఎం పెద్దిరాజులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 49వ డివిజన్లో ఆధార్ నమోదుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. 49వ డివిజన్లో ఆధార్ నమోదుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర 49వ డివిజన్ ఎస్టీ కాలనీలో పెన్షన్ల పంపిణీ సందర్భంగా స్థానికుల అభ్యర్థన మేరకు ఆధార్ నమోదు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 3 రోజుల పాటు ఈ కేంద్రం కొనసాగుతుందని ఆయన వివరించారు. టీడీపీ నాయకులు పలపాడి సుబ్రహ్మణ్యం, గరిపిశెట్టి గోపాల్, జనసేన నాయకుడు వడ్డీ చిరంజీవి ఆధార్ నమోదు కేంద్రం పరిశీలించారు. మొన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కొల్లు రవీంద్ర గారు ఇచ్చేయడం జరిగింది. అక్కడ చాలామందికి ఆధార్లో పేర్లు నమోదు లేవని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలకి ఆధార్ నమోదు లేవని చెప్తాం. కొంతమంది గృహిణులు కూడా వచ్చి మాకు కూడా లేవని చెప్తాం వల్ల ఆయన వెంటనే స్పందించి అక్కడ కలెక్టర్ గారి దగ్గర ఉండి కలెక్టర్ గారు వెంటనే మీరు ఒక దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఆధార్ పేర్లు చేర్పించే దాంట్లో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తాం. కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ కార్యక్రమాన్ని వెంటనే నారాయణపురంలో చేపడతాం. మేమందరం కూడా అభినందిస్తున్నాం. చాలామంది మరి ఎప్పటి నుంచో తిరుగుతున్నారు, ఎంతోమంది తిరిగినా కూడా పనికాని పరీక్షల్లో రవీంద్ర గారి కృషితో ఈ కార్యక్రమాన్ని జరిగినందుకు కొల్లు రవీంద్ర గారు కూడా మా ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా చేపడుతుంది. ఎవరు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ స్పందించి వెంటనే వారికి సహాయ సహకారాలు అందిస్తుంది. ఏదైతే చెప్పారో చెప్పింది చేసి చూపించేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మచిలీపట్నం నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర గారు మన 1వ తారీఖు నాడు 49వ డివిజన్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారు, నిరాశ్రయులు, నిర్భాగ్యులు, నిజంగా సమాజంలో పట్టణంలో ఉన్నా కూడా దూరంగా నెట్టిబడినటువంటి జాతి ఏమనుందంటే ఈ జాతి. ఈ పిల్లలకి కానీ ఈ తల్లిదండ్రులకు కానీ ఏం తెలియదు వాళ్ళకి. ఉదాహరణకి మీకు కుమ్మరిగిరి సంజీవమ్మని ఒక పిల్ల ఉంది. 2016లో పుట్టింది. దాదాపుగా 16 అంటే ఒక 4 ఈ ఒక 4-8 సంవత్సరాలు అయింది. ఆ పిల్ల 4-5 సంవత్సరాలు రాగానే బళ్ళకు రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండేటువంటి పేరు నాని కానీ వాళ్ళ కార్పొరేటర్లు కానీ ఆ పిల్లలకి అమ్మఒడిని ఒక పథకం వచ్చేది కదా. కేవలం వారికి ఆధార్ కార్డే లేకపోతే, వాళ్ళ తల్లిదండ్రులకి రేషన్ కార్డే లేకపోతే వాళ్ళు పేదవారిగా ఎలా గుర్తించబడతారు? వాళ్ళకి ఏ విధంగా పథకాలు వస్తాయి? వాళ్ళు కేవలం ఎంతసేపు వారి సొంత అవసరాలు తీర్చుకోవడం, అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడం ఇట్లాంటి పనులు చేశారు తప్ప ఇలాంటి ఆధార్ క్యాంపులు పెట్టాలి, పిల్లలకి బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించాలి, రేషన్ కార్డులు ఇప్పించాలి, ఆధార్ కార్డులు ఇప్పించాలి, దాని ద్వారా వాళ్ళకి లాభం చేయాలి. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అనాథ కానులకి ఆధార్ కార్డులు లేవని చాలామంది చెప్పడం జరిగింది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేవు. ఎక్కడో పుట్టిన వారికి కూడా మరి ఈ రోజున డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల ఆ రోజున వెంపటే కొల్లు రవీంద్ర గారు, పలపాటి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ మాట్లాడి కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఆధారు సేవా కేంద్రం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రోజున బాబా గారు వీళ్ళందరూ రావడం కూడా చాలా శుభ్రంగాను. మరి అలాగే సచివాలయం సిబ్బంది కూడా దీనికి చాలా సహాయపడి ఇవాళ ఈ రోజున పడినట్టు మరి వాళ్ళకి డబ్బులు కూడా పడిన అమ్మఒడి గత 10 ఏళ్ళు కూడా వాళ్ళు 5 ఏళ్ళు కూడా అమ్మఒడి వేయలేని పరిస్థితి. వాళ్ళ ఆధార్ కార్డు కూడా ఇప్పించకుండా వాళ్ళతో ఓట్లు వేయించుకోవడానికే ఇదే ముందుకు వచ్చారు. కానీ వాళ్ళకి ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళకి ఏం పోతున్నాయి, వాళ్ళకి బెనిఫిట్స్ ఏం పోతున్నాయి, కనీసం వాళ్ళని పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు. మరి ఈ రోజున కొల్లు రవీంద్ర గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. జరిగిన 49వ వారి పెన్షన్ కార్యక్రమం ఫస్ట్ తారీఖు పెన్షన్ కార్యక్రమం కొల్లు రవీంద్ర బెరాకా మినిస్ట్రీస్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ కొనియాడారు.
బెరాకా మినిస్ట్రీస్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్ కొనియాడారు. బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థినికి 60,000 రూపాయలు ఖరీదు చేసే ల్యాప్టాప్ ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఆపదలో ఉన్న వారికి బెరాకా సంస్థ అందిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లోకిశెట్టి వెంకటస్వామి, పివి ఫణికుమార్, బెరాకా మినిస్ట్రీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. మోట్రు తన్మయ లహరి మంచి మెరిట్తో NITలో అవకాశం వచ్చింది ఆ పాపకి. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించనందువల్ల బెరాకా మినిస్ట్రీ వాళ్ళు 60,000 రూపాయలు విలువ గల ల్యాప్టాప్ని ఆ పిల్లకి ఇవ్వటం జరిగింది. మరి ఇటీవలే బెరాకా అధినేత సత్యనారాయణ గారు పరమపదించడం వల్ల మరి ఆయన కుటుంబం అటువంటి ఇబ్బందుల్లో ఉండి కూడా దాతృత్వాన్ని మరవకుండా మరి ఆ కుటుంబకు సన్నిహితుడైన నా చేతుల మీదుగా ఇప్పిద్దాము, నేను ఈ బాధలో ఉండి నేను ఇవ్వలేను, అయితే ఆ పాప చదువు బ్రేక్ పడకూడదు, ఆ కార్యాన్ని మీ చేతుల మీదుగా కానివ్వమని చెప్పి నా దగ్గరికి పంపించినందుకు బెరాకా మినిస్ట్రీస్కి మరి అభినందనలు తెలియజేస్తూ, సత్యనారాయణ గారి ఆత్మ అటువంటి మంచి కార్యక్రమాలు చేయటం వల్ల వారికి శాంతి కలుగుతుందని తప్పకుండా కలుగుతుందని చేస్తూ, మరి అట్లాగే మా బాబీ పేరేమంటారో కిరణ్ పాల్, అతను త్వరగా ఈ బాధ నుంచి కోలుకోవాలని, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. పాప విష్ యూ గుడ్ లక్, ఒక మంచి సదుద్దేశంతో ఒక ల్యాప్టాప్ ఇస్తూ జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పేద ప్రజలకి ఈరోజు వరకు కూడా విద్యాభ్యాసం కానీ మెడికల్గా కానీ అలాగే ఇంకేదన్నా అవసరం ఉండి వెళ్తే లేదు అనుకోకుండా చేసే మనస్తత్వం కలిగిన బెరాకా మినిస్ట్రీస్ వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు. మొన్న జరిగిన సంఘటన పెద్ద అయిన సత్యనారాయణ గారు కాలం చేశారు. అయినా కానీ ఈరోజు ఒక విద్యార్థి ఇబ్బంది పడకూడదనే ఒక మంచి ఉద్దేశంతో మా పెద్ద అయిన గోపిచంద్ గారి ఆధ్వర్యంలో ల్యాప్టాప్ ఇస్తూ జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఆయన గురించి ఏదో దుష్ప్రచారణ చేస్తున్నారు. ఒక అంధుడయ్యుండి ఒక బెరాకా మినిస్ట్రీ స్థాపించి ఈరోజు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకలా సామెత ఉన్నట్టుగా మనకి పండు చెట్టుకుంటే రాయి పడద్ది అన్నట్టుగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఏ సమస్య చేస్తుంది మన మచిలీపట్నంలో చెప్పండి. ఇన్ని క్రిస్టియన్ సమస్యలు ఉన్నా కానీ ఏ ఒక్క సమస్య ముందుకు రావట్లేదు. కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఆరోగ్య నిమిత్తం కానీ విద్యాభ్యాసం కానీ. Hello everyone, I'm Tanmay. I've completed my 12th standard and now I'm looking to go join my graduation in NIT Silchar, Assam. So I've secured a good percentile and rank in JEE mains, and in my 12th standard also daddy has helped me a lot with sponsorship, and now he's helping me with a laptop which I needed the most for 4 years. So daddy, మీరు ఎంత కష్టంలో ఉన్నా కూడా you are helping me. Thank you very much, and I'll be very grateful for Berakaa Ministries for helping me to get through my tough times. Thank you daddy so much. I'll never forget you in my lifetime. Thank you so much Berakaa. Thank you daddy. పెడనలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఏర్పడిన ఫ్లెక్సీల వివాదంతో బస్టాండ్ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య తలెత్తిన ఫ్లెక్సీ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ను అభినందిస్తూ ఇటీవల టీడీపీ నాయకులు 2 భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి 2 రోజుల క్రితం కింద పడిపోగా ఆ స్థానంలో వైసీపీ నాయకులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో వారిరువురి వర్గీయుల మధ్య వివాదం నెలకొంది. సమాచారం అందుకున్న సీఏ నాగేంద్ర ప్రసాద్ సిబ్బందితో కలిసి బస్టాండ్ సెంటర్ చేరుకొని చర్చించేందుకు టీడీపీ, వైసీపీ శ్రేణులను స్టేషన్ కు తీసుకువెళ్లగా డీఎస్పీ నచ్చచెప్పి వైసీపీ ఫ్లెక్సీని తొలగింపు చేశారు. మున్సిపల్ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని స్పష్టం చేశారు. ఈలోపు బస్టాండ్ సెంటర్ చేరుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీ తొలగింపులో జాప్యంపై నిరసన తెలిపి ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేయగా శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉన్నందున 2 రోజుల తర్వాత ఫ్లెక్సీ కట్టుకోవాలని సీఏ సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. జనసేన పార్టీ అధిష్టానం సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అవనిగడ్డ జనసేన పార్టీ నేతలు సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించారు.
అవనిగడ్డ పంచాయతీలో గల బందలాయి చెరువు గ్రామ పార్టీ అధ్యక్షులు కమ్మిలి మారిబాబు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేపట్టారు. జనసేన పార్టీ వీర మహిళ బచ్చు కృష్ణకుమారి సభ్యత్వ నమోదు చేస్తున్నారు. పలువురు యువకులతో పాటు వృద్ధులు సభ్యత్వ నమోదుకు ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గంలో మొదటి సభ్యత్వం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు అందించిన కృష్ణకుమారి అవనిగడ్డ మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ సభ్యత్వం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి మోక్షానందం, పరచూరి ధనేష్ బాబు, బండే నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం గత 5 రోజులుగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం పట్ల ప్రజలందరూ ఆకర్షితులై స్వచ్ఛందంగా తరలి వచ్చి సభ్యత్వం తీసుకోవటమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇంతే మా బందలాయి చెరువు గ్రామమే కాకుండా గుడివేకవారిపాలెం గ్రామం, వేకనూరు గ్రామం, కొత్తపేట గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఐదుగురు ఆకస్మికంగా మృతి చెందితే వారికి బీమా 5 లక్షల రూపాయలు తీసుకోవటం పార్టీ ద్వారా వారు కూడా లబ్ధి పొందారు. దీని పట్ల ప్రజలు కూడా ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సరైనదని భావించి ప్రజలందరూ కూడా పార్టీ పట్ల ఆకర్షితులు అవటం జరిగింది. అంతేకాకుండా పట్టాదారు పాసు పుస్తకం కోసం తహసీల్దార్ కార్యాలయంలో 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని పెదపారుపూడికి చెందిన వృద్ధ దంపతులు వాపోయారు. తమ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కోసం తహసీల్దార్ కార్యాలయంలో 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని పెదపారుపూడికి చెందిన వృద్ధ దంపతులు వాపోయారు. పెదపారుపూడి డిప్యూటీ తహసీల్దార్ ఈ మేరకు డిమాండ్ చేసినట్లు పెదపారుపూడికి చెందిన గంటా సుశీల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ భూమితో ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల వద్ద డిప్యూటీ తహసీల్దార్ డబ్బులు తీసుకుని తమ భూమిలో నాట్లు ట్రాక్టర్తో తొక్కించారని, సదరు డిప్యూటీ తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మాది పెద్ద పారుపూడిలో 48 సెంట్లు పొలం ఉంది. ఆ పొలం మా ఆయనగారు అమ్మమ్మ గారిది వాళ్ళ అమ్మాయికి ఇచ్చింది. ఒక్కతే ఆవిడ మా ఆయనగారికి ఇచ్చింది. ఆ పొలం నాకు రాసాడు మా ఆయనగారు. అయితే మాకు వ్యతిరేకంగా ఉన్న బండి విజయకుమారి దొంగ దావా వేసింది కోర్టులో. ఒకసారి విత్డ్రా చేసేసారు. రెండోసారి మేము గెలిచి కోర్టు వారు గెలిచిన కాగితం మాకు ఇచ్చారు. ఆ కాగితాలు పట్టుకు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాం. ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే తహసీల్దార్ గారు మాకు మన పాస్ పుస్తకాలు ఇవ్వమన్నారు. కింద అధికారి డిప్యూటీ తహసీల్దారు తిమ్మనవాణి ఆవిడ 2 లక్షల రూపాయలు అడిగింది. మేము పేదవారం అంత ఇవ్వలే, ఎంతో కొంత ఇస్తామని చెప్పి మేము ఊడ్చాము. ఆ పొలం ఊడ్చినాక 2 లక్షలు ఇవ్వలేదని పొలం మొత్తం వైఎస్సీ కొంతమందిని తీసుకొచ్చి తొక్కిచ్చేసేసింది. మేము జనసేన పార్టీ వాళ్ళని మీకు చేయమని వైసీపీ వాళ్ళకైతే చేస్తాము, మేము చేయమని అంది. మమ్మల్ని చివాట్లు వేసేసింది. మేము ఇయ్యము, వెళ్ళిపోండి మీరు, కుక్క చివాట్లు వేసింది. మేము అంటరాని వారం లాగా మమ్మల్ని చివాట్లు వేసేసింది. అందువల్ల గట్టి చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాను. మా అమ్మమ్మ గారి పొలం మా అమ్మ ఒక్కతే. మా అమ్మకి రాసింది, మా అమ్మ నాకు రాసింది. నేను మా యాబడికి రాశాను. రాసిన తర్వాత బండి విజయకుమారి దొంగ కాగితాలతో ఆమె దావా వేసింది. ఆ దావాలో ఒకసారి వాడిపోయింది, రెండోసారి కూడా వాడిపోయింది. మళ్ళా పాస్ పుస్తకాలకి మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే ఆయన ఇవ్వన్నాడు. డిప్యూటీ తహసీల్దారు తిమ్మన వాణి 2 లక్షలు మమ్మల్ని అడిగింది. మేము వైసీపీ వాళ్ళతో మళ్ళా ఆ పొలాన్ని ఊడితే ఆమె తొక్కిచ్చింది. మేము జనసేన పార్టీ వాళ్ళమని ఆ వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి తొక్కిచ్చింది. పాస్ పుస్తకాలు అడిగితే ఏమన్నది కుక్క చివాట్లు పెట్టింది. పాస్ పుస్తకాలు కావాలండి. వివిధ స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కారం కోరుతూ ధర్నా చౌక్ వద్ద సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
వివిధ స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ధనాచౌక్ వద్ద సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఆశా వీఆర్ఏ తదితరుల వద్ద స్కీమ్ వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తమపై రాజకీయ నాయకుల కక్ష సాధింపు చర్యలు అధికమయ్యాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా తమకు వేతనాలు కూడా చెల్లించలేదని వారు తెలిపారు. ప్రభుత్వం మారినా తమపై కక్ష సాధింపుగా బదిలీలు చేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు చిరుద్యోగులమైన తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. కూటమి నూతనంగా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రజానికం చిరు ఉద్యోగులంతా చాలా ఆశలతోనే ఓట్లు వేయటం జరిగింది. ఆ ఆశలు నెరవేరుతాయని చెప్పేసి కూడా ఈ రోజుకి అదే కోరికతో కొనసాగుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తను ముందుగా చెప్పిన హామీలేని జోక్యం చేసుకోకుండా అమలు చేయకుండా అదనంగా రాజకీయ వేధింపులు చేస్తున్నారు. రాజకీయ వేధింపులు చేయటం సరైంది కాదు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉమ్మడిగానే రాజకీయ వేధింపులు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు వేధింపులు చాలా సీరియస్ స్థాయిలోనే చేస్తున్నారు. ఈ వేధింపులు వెంటనే ఆపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ వేధింపులు చేయటం అనేది చట్ట వ్యతిరేకం. రాజకీయ నాయకులు జోక్యం చేసిన ఉద్యోగులపైన దాడి చేయటం చట్ట వ్యతిరేకం. అలాగే ఉద్యోగులను ఎవరినైనా సరే నోటి మాటితో తొలగించడం అనేది, తొలగించాలనుకోవటం అనేది చట్ట వ్యతిరేకం. ఎవరినైనా ఉద్యోగుల్ని కదిలించాలి అనుకుంటే ఏదైనా సమస్య ఉంటే మెమో ఇవ్వాలి, లేకపోతే ఎంక్వైరీ చేయాలి. దాంట్లో ఏమైనా నిజాలు తెలిస్తే అప్పుడేమైనా యాక్షన్ తీసుకోవాలి. అది కూడా ఇంక్రిమెంట్ లాంటి ఏమైనా కట్ చేయడం జరుగుతుంది. కానీ ఏమీ లేకుండా గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం మారగానే మేము వీళ్ళందరినీ తొలగించేసి మా వాళ్ళని పెట్టుకుంటాం అనే పద్ధతిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కింద వాళ్ళందరికీ ఊతం ఇచ్చి చేయటం అనేది సరైంది కాదు, వెనక్కి తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం పథకం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అండి బాగా రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా వేధించడం జరుగుతుంది. ఎప్పటి నుంచో రూపాయి పావలా దగ్గర నుంచి 23 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న ప్రతి వర్కర్ కూడా ఇప్పటి వరకు కష్టపడకుండా వాళ్ళు బిల్లులు ఇచ్చినా ఇవ్వకపోయినా అప్పులు తెచ్చి పస్తుల తాడులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడతా కూడా మధ్యాహ్న భోజనాన్ని 23 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తరపున కార్యకర్తలు వచ్చి ఇగో మేము చేయాలి తప్పుకోండి, మేంతో చేయాలి తప్పుకోండి, మేము ఆ జెండా మోసాం ఈ జెండా మోసాం అంట అనేక రకాలుగా వచ్చి ఒత్తిడులు చేస్తున్నారు. అలా ఒత్తిడులు చేయటం నిరాకరించాలని మేమందరం ఇబ్బంది పడుతున్నాం బాగా. అందుకని దీన్ని ఖండిస్తా ప్రతి ఒక్కళ్ళం కూడా ధర్నాకి పిలుపునిచ్చామండి. వివోఏలు, అంగన్వాడీ వాళ్ళు, ఆశా వాళ్ళు, మధ్యాహ్న భోజనం వాళ్ళు, స్కావెంజర్లు మొత్తం కూడా అందరం కూడా స్కీమ్ వర్కర్లుగా ఇక్కడ ధర్నా చేయడానికి పిలుపునిచ్చామండి. ఈ రాజకీయ వేధింపులు ఆపాలని సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.